హాయ్ వెల్కమ్ టు రియల్ ఎస్టేట్ ఛానల్. నా పేరు సత్యనారాయణ. ప్రజెంట్ వచ్చేసి మనం ప్రగతి నగర్, బాచుపల్లి అండ్ మల్లంపేట్ కనెక్టివిటీ రోడ్ తోటే ఉన్నాం అనమాట. ఈ రూట్లో కనుక మనం స్ట్రైట్గా వెళ్ళినట్టయితే మనకు ప్రగతి నగర్ ఎండింగ్ కమాన్ అనేది వస్తుంది. ఇంకా కొంచెం ముందుకు వెళ్ళినట్టయితే మనకు మియాపూర్ ఎక్స్ రోడ్ ఇవన్నిటి కనెక్టివిటీ తోటి మనకు ఒక లగ్జరీ గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్ అయితే తీసుకొచ్చాను. ఇదే అండి ఆ ప్రాజెక్టు. మనము ఒకసారి ఇన్సైడ్ చూద్దాము ఏ విధంగా ఉంది ఏంటి అనేది. మనకు టోటల్ ప్రాజెక్ట్ వచ్చేసి 3D వ్యూ అనమాట. ప్రాజెక్ట్ కంప్లీట్ అయిన తర్వాత మనకి ఈ విధంగా ఉంటుందండి. మీరు ఇక్కడ చూస్తున్నారు కానీ ఇలా వచ్చేసి మనకు టవర్స్ అనేది వస్తాయన్నమాట. ఇలా 3 టవర్స్ తోటి. అండ్ ఇక్కడ వచ్చేసి మనకు క్లబ్ హౌస్ అనేది ఇక్కడ మనకు ప్రొవైడ్ చేస్తున్నారనమాట. క్లబ్ హౌస్ వచ్చేసి ఈ విధంగా ఉంటుంది. మొత్తం వచ్చేసి మనకు 27 ఫ్లోర్స్ తోటి మనకి ప్రాజెక్ట్ అయితే ఉంటుందండి. అండ్ ఇక్కడ మనకు వచ్చేసి మెయిన్ ఎంట్రన్స్ ఆర్చెస్ వచ్చేసి ఇలా 2 ఆర్చెస్ తోటి, మెయిన్ ఎంట్రన్స్ ఆర్చెస్ తోటి మనకి ఈ విధంగా ఉంటుందన్నమాట. మనకు ముందట వచ్చేసి రోడ్ కనెక్టివిటీ ఇంతకుముందు మీకు చూపెట్టినట్టుగా ఇక్కడ చూస్తున్నారు కానీ చుట్టూ కారిడార్, ఇవన్నీ చిల్డ్రన్స్ ప్లే ఏరియా ఇవన్నీ కూడా చాలా స్పేషియస్గా అనేది మనకు వస్తుంది అనమాట. మీరు ఓవరాల్గా ప్రాజెక్ట్ వ్యూలో కనుక చూసుకున్నట్టయితే ఈ విధంగా ఉంటుంది. మీకు మోడల్ ఫ్లాట్ కూడా చూపెడతానండి. టోటల్ ఈ ప్రాజెక్ట్ వచ్చేసి మనకి ఎన్ని ఎకరాలు ఉంటుంది కనుక చూసుకున్నట్టయితే మనకి 3.5 acres ఈ ప్రాజెక్ట్ ఉంటుంది. 3 టవర్స్ వస్తాయి, 2 సెల్లార్స్, స్ప్లిట్, పార్కింగ్ అన్నీ కలిపి 27 ఫ్లోర్స్ తోటి ఈ ప్రాజెక్ట్ అయితే ఉంటుంది. కంప్లీట్లీ హై రైజ్ గేటెడ్ కమ్యూనిటీ అపార్ట్మెంట్ అనమాట. ఇందులో మనకైతే కొన్ని యూనిట్స్ అయితే డైరెక్ట్గా సేల్స్కి అయితే ఉన్నాయండి. ఈ ప్రాజెక్ట్ సంబంధించిన ప్రైస్ డీటెయిల్స్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మేము డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తామండి. ఏ విధంగా ఉంటుంది ఏంటి అనేది మనం ఒకసారి మోడల్ ఫ్లాట్ దగ్గరికి వెళ్దాం, చూద్దాం. మనకు మెయిన్ ఎంట్రన్స్ వచ్చేసి ఈ విధంగా వస్తుంది. కంప్లీట్గా మంచి వుడ్ డోర్తో పాటు ఇక్కడ వచ్చేసి మనకు సోఫా సెట్ సెటప్ ఇవన్నీ వస్తుంది. ఇటువైపు కనుక చూసుకున్నట్టయితే మనకు ఏసీ సెటప్ అనేది కూడా ఇక్కడ మనం ఫిక్స్ చేసుకోవచ్చు. ఇక్కడ పైన కనుక చూసుకున్నట్టయితే ఫాల్ సీలింగ్ వర్క్ కానీ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ అన్నీ బాగుండే విధంగా ఈ విధంగా చాలా ఓపెన్గా మనకి ఫ్లాట్ అయితే ఉంటుంది అనమాట. ఇది వచ్చేసి మనకు చిల్డ్రన్ బెడ్రూమ్ అండి. చిల్డ్రన్ బెడ్రూమ్ కనుక చూసుకున్నట్టయితే ఈ విధంగా ఉంటుంది. మనకు బెడ్ సెటప్ అవన్నీ కంప్లీట్ చేసుకున్న తర్వాత ఈ విధంగా ఉంటుంది. అండ్ విత్ ఇట్ అటాచ్డ్ వాష్రూమ్ తోటి మనకైతే ఇక్కడ ప్రొవైడ్ చేశారనమాట. ఇక్కడ చూడొచ్చండి, విత్ అటాచ్డ్ వాష్రూమ్ అయితే మనకు చిల్డ్రన్ బెడ్రూమ్కి అయితే ఇక్కడ ప్రొవైడ్ చేశారు. అండ్ మనకు చిల్డ్రన్ బెడ్రూమ్ నుంచి ఆనుకొని ఇక్కడ మనకు బాల్కనీ వస్తుంది అనమాట. ఇప్పుడు ప్రజెంట్ మోడల్ ఫ్లాట్ కాబట్టి మనకు బాల్కనీ కూడా సేమ్ పైన కూడా ఫ్లోర్స్లలో ఇదే విధంగా మనకైతే వస్తుంది. అండ్ మనకి ఇంకా మిగతా వేరే రూమ్ చూపెడతానండి. మనకి ఇక్కడ చిల్డ్రన్ బెడ్రూమ్లో ఇక్కడ పక్కన కూడా ఓపెన్ స్పేస్ అనేది ఉంటుంది. ఇలా మనం వార్డ్రోబ్స్, కబోర్డ్స్ అయితే మనం కూడా చేయించుకోవచ్చు ఫుల్లీ వుడ్ వర్క్ చేయించుకుంటే కనుక. అండ్ ఇది వచ్చేసి మనకు హాల్ అండి. హాల్ తర్వాత ఇక్కడ వచ్చేసి మనకు డైనింగ్ ఏరియా సెటప్ అయితే ఇక్కడ వస్తుంది. అండ్ ఇక్కడ మనకు కూడా ఇంకా ఎక్స్ట్రా స్పేస్ తోటి మనం చిన్న హాల్ లాంటిది అలాంటిది ఏదైనా మనం ప్లాన్ చేసుకోవచ్చు అండి. ఇటు వచ్చేసి మనకు కిచెన్ అండి. మెయిన్గా కిచెన్కి వచ్చే ముందు ఇక్కడ వచ్చేసి మనకు వాటర్ సింక్ అలాంటిది అయితే ఒకటి ఇక్కడ ప్రొవైడ్ చేశారు. అండ్ ఇక్కడ వచ్చేసి మనకు ఓపెన్ కిచెన్ ఈ విధంగా చాలా స్పేషియస్గా ఉంటుంది. టోటల్ ప్రాజెక్ట్ కంప్లీట్ అయిన తర్వాత ఈ విధంగా మాత్రం అయితే ఉంటుందండి మన ఫ్లాట్. మనకి ఇక్కడ వచ్చేసి మనకు వాష్ ఏరియా ఉంటుందన్నమాట. వాష్ ఏరియా కూడా మంచి స్పేషియస్గా ఉండే విధంగా మనకు వాష్ ఏరియా ఉంటుంది. ఇటు చూడొచ్చండి మీరు ఒకసారి వాష్ ఏరియా కనుక చూసుకున్నట్టయితే ఈ విధంగా చాలా స్పేషియస్గా మనకు వాష్ ఏరియా అయితే ఉంటుందండి. కిచెన్ వచ్చేసి ఈ విధంగా మంచి వ్యూ అయితే కిచెన్ ఉంటుందండి. కిచెన్ నుంచి మిగతా మీకు బెడ్రూమ్స్ కూడా చూపెడతానండి. మాస్టర్ బెడ్రూమ్స్ ఏ విధంగా ఉంటుంది, మిగతా బెడ్రూమ్స్ ఏ విధంగా ఉంటుంది. ఇది వచ్చేసి మనకు మాస్టర్ బెడ్రూమ్ అండి. మాస్టర్ బెడ్రూమ్ కనుక చూసుకున్నట్టయితే ఈ విధంగా చాలా స్పేషియస్గా ఉంటుంది. విత్ అటాచ్డ్ వాష్రూమ్ తోటి మనకు మాస్టర్ బెడ్రూమ్ అనేది ఉంటుందన్నమాట. మీరు ఇక్కడ చూడొచ్చండి, విత్ అటాచ్డ్ వాష్రూమ్ విత్ వెస్ట్రన్ స్టైల్లో మనకు మాస్టర్ బెడ్రూమ్ అయితే ఉంటుందన్నమాట. ఈ విధంగా చాలా స్పేషియస్గా మనకైతే ఉంటుందండి. ఇటు కనుక చూసుకున్నట్టయితే మనం కంప్లీట్గా ఫర్నిచర్ ఇట్లా చేయించుకున్నట్టయితే విత్ వుడ్ వర్క్ తోటి ఈ విధంగా మనం కబోర్డ్స్ అవన్నీ ప్లాన్ చేసుకోవచ్చు. అండ్ మాస్టర్ బెడ్రూమ్కి కూడా మనకు అటాచ్డ్గా బాల్కనీ అయితే చాలా స్పేషియస్గా వస్తుంది. మీరు ఇక్కడ చూడొచ్చండి బాల్కనీ ఈ విధంగానే సేమ్ పైన కూడా మనకు బాల్కనీ వస్తుంది అన్నమాట. టోటల్ ఇప్పుడు ఎంత స్పేషియస్ అయితే మనకి ఇక్కడ చూపెడుతున్నారో ఇదే విధంగా ఇదే వ్యూలో ఉండే విధంగా మనకు బాల్కనీ సెటప్ అయితే మనకు పైన వస్తుందండి. టోటల్ పైన కనుక చూసుకున్నట్టయితే మనకి ఇంకా మిగతా చూపెడతానండి ఏ విధంగా ఉంటుందో. ఇటు వచ్చేసి ఇంకో బెడ్రూమ్ అనేది మనకి ఇక్కడ ప్రొవైడ్ చేశారనమాట. ఈ బెడ్రూమ్ వచ్చేసి మనకు కంప్లీట్ కిడ్స్ బెడ్రూమ్ అండి. కిడ్స్ బెడ్రూమ్ సెటప్ కనుక చూసుకున్నట్టయితే మనం ఇలా 2 బెడ్స్ షేరింగ్ బెడ్స్ తోటి కిడ్స్ బెడ్రూమ్ అయితే మనం ఇలా ప్లాన్ చేసుకోవచ్చు అండి. మనం ఈ విధంగా ఇంటీరియర్ అయితే చేయించుకోవచ్చు. ఈ విధంగా చాలా స్పేషియస్గా ఉండే విధంగా కిడ్స్ బెడ్రూమ్లో కూడా మనకు విత్ అటాచ్డ్ వాష్రూమ్ అయితే మనకి ఇక్కడ ప్రొవైడ్ చేశారు. ఇంతకుముందు మీకు గెస్ట్ బెడ్రూమ్ ఆర్ కిడ్స్ బెడ్రూమ్గా ఇంకో బెడ్రూమ్ కూడా చూపెట్టాను. అండ్ ఇది కూడా మనకు విత్ అటాచ్డ్ వాష్రూమ్ తోటి అయితే మనకి ఇక్కడ ప్రొవైడ్ చేశారు. అండ్ ఆ వాష్రూమ్ కూడా ఇక్కడ కూడా మనకు వెస్ట్రన్ స్టైల్లోనైతే వాష్రూమ్ అయితే ఇక్కడ ప్రొవైడ్ చేశారండి. మీరు చూస్తున్నారు కదా ఈ విధంగా వాష్రూమ్ అయితే ఉంటుందన్నమాట. ఓవరాల్గా కిడ్స్ బెడ్రూమ్ వ్యూ అయితే విత్ ఫర్నిచర్ చేయించుకుంటే కనుక ఈ విధంగా చాలా లగ్జరీగానే అయితే మనకు ఉంటుందండి. మీరు చూసుకున్నట్టయితే ఓవరాల్గా చూస్తున్నారు కానీ
ప్రజెంట్ అయితే ప్రాజెక్ట్ వర్క్ అయితే అండర్ కన్స్ట్రక్షన్లో వర్క్ అయితే చాలా ఫాస్ట్గా జరుగుతుందండి. ఓవరాల్ వ్యూ అయితే చూడండి, ఈ విధంగా చాలా లగ్జరీగా ఉంటుంది. మీకు వర్క్ స్టేటస్ కూడా చూపెడతానండి ఏ విధంగా ఉందో. ఒకసారి మనం వర్క్ స్టేటస్ కూడా చూద్దాం. ప్రజెంట్ మీరు బ్యాక్గ్రౌండ్లో చూస్తున్నారు కానీ ఇది వచ్చేసి మన కన్స్ట్రక్షన్ స్టేటస్ అన్నట్టు. కన్స్ట్రక్షన్ కనుక చూసుకున్నట్టయితే అన్ని బ్లాక్స్ కూడా చాలా ఫాస్ట్గానే అయితే వర్క్ అయితే జరుగుతుంది. ఇక్కడ చూడొచ్చండి, ఇక్కడ కూడా మనకు వర్క్ కూడా చాలా ఫాస్ట్గానే జరుగుతుంది అనమాట. 3 టవర్స్ వర్క్ కూడా చాలా ఫాస్ట్గానే అయితే జరుగుతుందండి. ఇది టోటల్ వచ్చేసి ప్రాజెక్ట్ మనకు మైవాన్ టెక్నాలజీ తోటి కన్స్ట్రక్షన్ చేస్తారు కాబట్టి మంచి క్వాలిటీ ఉంటుంది. మనకు సెల్లార్స్ కానీ పైన పార్కింగ్స్ కానీ స్లిట్స్ కానీ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ కూడా చాలా బాగా వచ్చే విధంగా కన్స్ట్రక్షన్ అయితే చేస్తున్నారు. మనకు బ్యాక్ సైడ్ వచ్చేసి మొత్తం ఫారెస్ట్ వ్యూ ఉంటుందండి. ఫారెస్ట్ వ్యూలో మనకు ప్రాజెక్ట్ అయితే ఉంటుందన్నమాట. ఇటు ఎటువైపు చూసుకున్నా కానీ మంచి గ్రీనరీ తోటి ది బెస్ట్గా అనేది ప్రాజెక్ట్ ఉంటుంది. టోటల్ ఇది వచ్చేసి మనకు మైవాన్ టెక్నాలజీ అనమాట. మైవాన్ టెక్నాలజీతో కన్స్ట్రక్షన్ చేయడం వల్ల మన క్వాలిటీ పరంగా కూడా చాలా బాగా ఉంటుందండి ప్రాజెక్ట్ కనుక చూసుకున్నట్టయితే. ప్రాజెక్ట్ వచ్చేసి మనకు క్లబ్ హౌస్ అవన్నీ కనుక చూసుకున్నట్టయితే మనకు 7 లెవెల్ ఎక్స్క్లూజివ్ క్లబ్ హౌస్ అయితే వస్తుందండి. మీరు ఇక్కడ చూస్తున్నారు కానీ ఈ మోడల్లోనే మన క్లబ్ హౌస్ అనేది వస్తుంది అనమాట. మనకు వచ్చేసి మిగతా అపార్ట్మెంట్ వ్యూ కనుక చూసుకున్నట్టయితే ఈ విధంగా మనకు అపార్ట్మెంట్ వ్యూ అనేది వస్తుందండి. టోటల్ ప్రాజెక్ట్ అయితే చూస్తారు కానీ ఓవరాల్గా ప్రాజెక్ట్ కనుక చూసుకున్నట్టయితే ఈ విధంగా చాలా లగ్జరీగా ఉంటుంది. మనకు టోటల్ కంప్లీట్ అయిన తర్వాత ది బెస్ట్ ప్రాజెక్ట్ అయితే ఈ ప్రాజెక్ట్ అని చెప్పుకోవచ్చు. మన ప్రగతి నగర్, మియాపూర్ అన్నిటి కనెక్టివిటీలో కనుక చూసుకున్నట్టయితే ప్రైస్ పరంగా కూడా ది బెస్ట్గా ఉంటుందండి. ప్రాజెక్ట్ సంబంధించిన ఫ్లాట్స్కి సంబంధించి ఎటువంటి డీటెయిల్స్ కావాలనుకున్నా వచ్చే ముందు మా నెంబర్ కాంటాక్ట్ చేసినట్టయితే కంప్లీట్ డీటెయిల్స్ అయితే మీకు ప్రొవైడ్ చేస్తామండి. ది బెస్ట్ డిస్కౌంట్ కావాలి అని అనుకుంటే కూడా మా నెంబర్ కాంటాక్ట్ చేయండి. ది బెస్ట్ డిస్కౌంట్ అయితే మేము మీకు ఇప్పించగలుగుతాము. ది బెస్ట్గా ఉంటుంది. ఇలాంటి మంచి మంచి లగ్జరీ ప్రాజెక్టులు కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, మా ఇన్స్టా పేజ్ని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.